హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ టాక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం అనేది క్యాన్వా మ్యాజిక్ ఎరేజర్ టూల్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా? దీంతో మనం ఏం చేయొచ్చు అని అంటే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. సో మనకు నచ్చని ఏదైనా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని సింపుల్గా జస్ట్ 2-3 స్టెప్స్లలో మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం అనేది క్యాన్వా యాప్ ఫస్ట్ క్యాన్వా యాప్ అనేది డౌన్లోడ్ చేసేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి, పైన మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్లో మీరు ఏం చేయాలి అని అంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు అక్కడ మ్యాజిక్ స్టూడియోలో వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ ఇమేజ్లో ఏ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ అనేది మీరు జస్ట్ బ్రష్ సైజుని సెలెక్ట్ చేసేసుకొని రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసేసుకొని అప్లోడ్ కొట్టాక మీకు వెంటనే మీకు కావాల్సిన కరెక్ట్ ఇమేజ్ అనేది మీకు వస్తుంది. దాన్ని వెంటనే మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీకు కావాల్సిన విధంగా థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రాసెస్ అనేది మీరు ఒకవేళ చూడాలని అనుకుంటే మన కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింకులో ఓపెన్ చేసేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓకేనా? ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలి అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.